ఈ వీడియోలో మనం గిట్ బ్రాంచింగ్ గురించి చూద్దాం. సపోజ్ మీరు మీ వెబ్సైట్లో కాంటాక్ట్ అస్ పేజ్ లేదు. ఇప్పుడు కాంటాక్ట్ పేజ్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే సపరేట్గా బ్రాంచ్ క్రియేట్ చేసుకుని అందులో కాంటాక్ట్ అస్ పేజ్ని క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మెయిన్ బ్రాంచ్లోకి మీరు చేసేస్తారు. తర్వాత వర్క్ అవుతుందంటే లేదు, మీరు ఆల్రెడీ మీ వెబ్సైట్ వర్క్ అవుతుంది. వర్క్ అయ్యే టైంలో మీకు అక్కడ లాగిన్ పేజ్ ఏదో ఎర్రర్ వచ్చింది. ఓకే, లాగిన్ పేజ్ ఎర్రర్ వచ్చినప్పుడు మీరు సపరేట్గా ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకుని సో ఆ లాగిన్ పేజ్ కానీ సైన్ అప్ పేజ్ కానీ ఇష్యూని సాల్వ్ చేసిన తర్వాత దాన్ని మెయిన్ బ్రాంచ్కి మళ్ళీ మెర్జ్ చేసేస్తారనమాట. ఇక్కడ మనకి గిట్ బ్రాంచింగ్ ఈజ్ లైక్ క్రియేటింగ్ ఏ ప్యారలర్ వెర్షన్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్. ఇట్ అలౌస్ యూ టు branch off from main code to work on new feature or fix big bug without messing up the stable version anyone else is using. ఓకే, సో ఆల్రెడీ మన ప్రాజెక్ట్ అనేది రన్ అవుతున్నప్పుడు ఏదో ఒక బగ్ వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, దానికి సపరేట్ బ్రాంచ్ క్రియేట్ చేసుకుని అందులో వర్క్ చేసి దాన్ని మెయిన్ బ్రాంచ్కి యాడ్ చేసేస్తారు. ఇక్కడ ఆ, మనకి మనకి ఈ నోట్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అలాగే మన దాంట్లో ఉన్న ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి గిట్లో, మన విండోస్లో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో చూడాలనుకుంటే గిట్ బ్రాంచ్ అని కొడితే మన దాంట్లో ఓన్లీ మెయిన్ బ్రాంచే ఉంది. ఇప్పుడు మెయిన్ బ్రాంచ్. ఓకే, రైట్. సో తర్వాత అదే మీరు నేను యాక్చువల్గా ఈ కోర్సెస్ అనే ఫోల్డర్ని కోర్సెస్ ప్రాజెక్ట్ని నేను గిట్ హబ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకే, అందుకని మనకి మెయిన్ అని వచ్చింది. మీకైతే మాస్టర్ అని ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మనకు బ్రాంచ్ వచ్చి మెయిన్ బ్రాంచ్ మన గిట్ హబ్లో అయితే మెయిన్ అని కనబడుతుంది. అలాగే మన మన మీరు మీ సిస్టంలో కానీ గిట్ ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటే అప్పుడు అది మాస్టర్ అని చెప్పి కనబడుతుంది అనమాట. ఓకే, సో తర్వాత మీరు ఏదైనా కొత్త బ్రాంచ్ని క్రియేట్ చేయాలనుకుంటే మనకి గిట్ చెక్అవుట్. ఓకే, గిట్ చెక్అవుట్ మూవ్ యూ ఆన్ టు దట్ బ్రాంచ్ సారీ గిట్ బ్రాంచ్ నేమ్. సో గిట్ బ్రాంచ్ నేమ్. సో మనం కొత్త బ్రాంచ్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు గిట్ బ్రాంచ్ నేమ్. ఓకే, సో బ్రాంచ్ నేమ్ వచ్చేసి వీకే అని చెప్పి పెడుతున్నాను. రైట్, ఇప్పుడు గిట్ బ్రాంచ్ చూద్దాం. మనకి మెయిన్ అని వీకే అని ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ స్టార్ సింబల్ కనపడుతుంది అంటే మీనింగ్ ఏంటంటే మనం మెయిన్ బ్రాంచ్లో ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు మనం సబ్ బ్రాంచ్కి వెళ్ళాలి. ఓకే, వీకే అనే బ్రాంచ్కి వెళ్ళాలి మనం. అప్పుడు సింటాక్స్ ఏంటంటే గిట్ చెక్అవుట్ బ్రాంచ్ నేమ్. గిట్ చెక్అవుట్ వీకే. ఇప్పుడు మనం వీకే బ్రాంచ్లో స్విచ్ అయ్యాం. ఓకే, ఇప్పుడు మనం బ్రాంచ్ చూసుకున్నట్టయితే వీకే దగ్గర స్టార్ సింబల్ ఉంది. రైట్, నార్మల్గా ఇక్కడ ఏదైతే మోడిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ చేసేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే మళ్ళీ గిట్ యాడ్ కొట్టి గిట్ కమిట్ చేస్తాం. తర్వాత తర్వాత దీని గురించి కమింగ్ వీడియోలో చెప్తాను, మ్యాజిక్ గురించి. ఇక్కడ మనకి గిట్ బ్రాంచ్ లిస్ట్ ఆల్ లోకల్ బ్రాంచెస్. గిట్ బ్రాంచ్ ఐఫన్ షోస్ ద లాస్ట్ కమిట్ మెసేజ్ ఆన్ ఈచ్ బ్రాంచ్. ఓకే, సో ఆ గిట్ బ్రాంచ్ ఐఫన్ వి అని చెప్పి టైప్ చేస్తున్నాను. లాస్ట్ కమిట్ చేసిన మెసేజ్లు మనకు అన్ని కనబడతాయి. వీకే యాడెడ్. తర్వాత క్రియేటింగ్ అండ్ మూవింగ్ గిట్ బ్రాంచ్ నేము, గిట్ స్విచ్ నేమ్, లేకపోతే గిట్ స్విచ్ సి నేమ్. ఇప్పుడు మనం ఏమవుతుంది, మనం ఇక్కడ గిట్ని క్రియేట్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా వీకే బ్రాంచ్కి వెళ్ళటం లేదు, మనం మెయిన్ బ్రాంచ్లోనే ఉంటున్నాం. ఓకే, గిట్ క్రియేట్ చేసిన తర్వాత చూడండి, గిట్ బ్రాంచ్ విఆర్ అని చెప్పి క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు గిట్ బ్రాంచ్ కొడితే సో ఇక్కడ మనం వీకే దగ్గర ఉన్నాం. విఆర్ క్రియేట్ చేసిన విఆర్లోకి డైరెక్ట్గా వెళ్ళలేదు. అందుకని మనకున్న కమాండ్ ఏంటంటే గిట్ స్విచ్ సి నేమ్ అని చెప్పుకోవటం అనుకో డైరెక్ట్గా
creates a new branch and switches it immediately. సో బ్రాంచ్ అని టైప్ చేయకుండా మనం గిట్ స్విచ్ -c నేమ్ ఇస్తున్నాను. నేమ్స్ జేకే అని ఇస్తున్నాను, బ్రాంచ్ నేమ్. ఇప్పుడు మనం జేకేలోకి వచ్చేసాం. ఒకసారి చూద్దాము. గిట్ సో చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు డైరెక్ట్గా జేకే బ్రాంచ్లోకి వచ్చాం. ఇందాక క్రియేట్ చేసిన డైరెక్ట్గా వెళ్ళలేదు, మళ్ళీ తర్వాత స్విచ్ చేసుకోవాల్సి వస్తుంది. స్విచ్ ఆర్ లేకపోతే స్విచ్ అన్నా చేస్తాము. చెక్అవుట్ అన్నా చేస్తాం. ఇప్పుడు స్విచ్ అనేది కొత్తగా వచ్చింది. ఓకే, స్విచ్ని వాడండి. తర్వాత రీనేమింగ్, మీరు క్రియేట్ చేసిన బ్రాంచ్ నేమ్ మార్చాలనుకుంటున్నారు. గిట్ బ్రాంచ్ -m న్యూ నేమ్. జీకే ఉంది కదా. ఇప్పుడు చూడండి, గిట్ బ్రాంచ్ కొట్టినట్టయితే మనకి జేకే నేమ్. సో మెయిన్ కానీ వీకే వీటిని చేంజ్ చేయలేదు. ఏదైతే బ్రాంచ్లో ఉన్నామో ఆ బ్రాంచ్లోనే చేంజ్ చేస్తాం. ఇంటిగ్రేటింగ్ చేంజెస్. మెర్జ్ గురించి కమింగ్ వీడియోలో చెప్తాము. క్లీనింగ్ అప్, డిలీట్ ద బ్రాంచ్ ఓన్లీ ఇఫ్ ఈజ్ ఆల్రెడీ హ్యావ్ బిన్ మెర్జ్డ్ ఇన్ టు యువర్ కరెంట్ బ్రాంచ్. ఓకే, మెర్జ్ చేయలేదు మనం ఇంతవరకు. సో వాళ్ళు మెర్జ్ చేస్తుంటే మనం గిట్ బ్రాంచ్ -d అని కొడితే డిలీట్ బ్రాంచ్ని డిలీట్ చేసేస్తుంది. అది క్యాపిటల్ అయితే మనం మెర్జ్ చేయకపోయినా డిలీట్ చేసింది. ఇప్పుడున్న మన బ్రాంచ్లన్నీ డిలీట్ చేసేద్దాము. ఓకే, సో అక్కడే ఉన్నాం కాబట్టి సో డిలీట్ మెయిన్ బ్రాంచ్కి వచ్చి మిగతా అన్నింటినీ డిలీట్ చేసేస్తాం. గిట్ ఓకే, ఓన్లీ మెయిన్ బ్రాంచ్ ఉంది. ఈ విధంగా మనం బ్రాంచెస్ క్రియేట్ చేసుకుంటాము. మెర్జ్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బ్రాంచెస్ కావాలంటే డిలీట్ చేస్తాము, రీనేమ్ చేస్తాం. మనం ఇప్పుడు గిట్ లాగ్ చూసాం అనుకోండి. గిట్ లాగ్ ఇక్కడ హెడ్ అని చెప్పి మనం ఎక్కడున్నాం చూడండి, మెయిన్ దగ్గర ఉన్నాం. హెడ్ అంటే మనం ఏ బ్రాంచ్లో ఉన్నామో ఎక్కడ పాయింటింగ్ చేస్తున్నామో అనేది చెప్తా ఉంటుంది. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.